సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్లాలని ఉంటే మీరు అక్కడ ఫుడ్ తింటే చాలు. అబ్బా, ఎన్నైనా చెప్పండి, 5 స్టార్ హోటల్స్లో తిన్నా కూడా ఉండని రుచి రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్లో ఉంటుందండి. అదేంటో అంటారు ఒక ఆయన. ఆయన స్టార్ హోటల్లో కూర్చుని అక్కడ వాళ్లకు డబ్బులిచ్చి బయట నుంచి బజ్జీలు పునుకులు వంటివి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. అయితే ఆయనకు ఆ మధ్య హార్ట్ స్ట్రోక్ వచ్చింది. కారణం రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడమే అని తేల్చారు. అలాగని ఇక్కడ మేము స్టార్ హోటల్లో తినండి, స్ట్రీట్ ఫుడ్ మానేయండనే ఉద్యమం నడుపుతూ ఈ వీడియో తయారు చేయటం లేదు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించమంటున్నాం. రోడ్ సైడ్ ఫుడ్తో హార్ట్ ప్రాబ్లమ్స్ గ్యారంటీ అంటున్నారు వైద్యులు. బాగా మరిగిన నూనెతో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్న వ్యాపారులు జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని హెచ్చరిస్తున్నారు. అక్కడ ఇక్కడ అని కాదు, రోడ్ సైడ్ ఫుడ్ అంతా పొల్యూట్ అయిందని మన హైదరాబాద్లో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఓ సర్వే చేసి నిరూపించారు. అందుకు ప్రధాన కారణం వారు వాడే నూనె. టిఫిన్స్ దగ్గర నుంచి ఈవినింగ్ చేసే బజ్జీ బోండాల వరకు రోడ్ సైడ్ దొరికే భోజనాల నుంచి పెద్ద హోటల్స్లో తయారయ్యే చాలా ఫుడ్ ఐటమ్స్లో నాసిరకం నూనెలు వాడుతున్నారు. తోపుడు బండ్లు, చిన్న చిన్న వ్యాపారులు వాడే నూనె ఉదయం నుంచి రాత్రి వరకు మరిగి నల్లగా మారినా దాన్నే తిరిగి ఇతర వంటలకు వాడుతుండటం డేంజర్గా మారుతోంది. అయితే వ్యాపారులు మాత్రం మంచి ఆయిల్ వాడుతున్నామని బుకాయిస్తున్నారు. వాళ్లు బుకాయించినంత మాత్రాన మన ఆరోగ్యం వెనక్కి తిరిగి రాదు కదా. రూల్ ప్రకారం వ్యాపారులు వాడే వంట నూనె ఏ రోజుకారోజు వినియోగమయ్యాక పారబోయాలి. కానీ వ్యాపారులు మాత్రం వంటపాత్రలో కొంచెం నూనె తగ్గగానే అందులోనే కొత్త ఆయిల్ పోస్తున్నారు. ఇలా బాగా మరిగిన నూనె వాడటం రోగాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ఒకే నూనెలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేయడంతో పాటు అదే నూనెను నూడిల్స్, మంచూరియా ఐటమ్స్, ఇతర జంక్ ఫుడ్స్కు వాడటం చాలా డేంజర్ అవుతోందని వెల్లడిస్తున్నారు. ఇలా తయారైన స్ట్రీట్ ఫుడ్ తినడంతో హార్ట్ సమస్యలే కాక న్యూరో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతాయని రుజువులతో సహా ప్రూవ్ చేస్తున్నారు. అయినా మనం మానటం లేదు. బిజీ లైఫ్లో ఇంట్లో వండుకునే టైం లేక అక్కడ ఫుడ్కు అలవాటు పడో చాలామంది రోడ్ సైడ్ ఫుడ్నే కళ్ళకద్దుకుని మరీ తింటున్నారు. తమకు తామే తప్పనిసరి పరిస్థితుల్లోనే స్ట్రీట్ ఫుడ్ తినాల్సి వస్తోందని నచ్చచెప్తున్నారు. దాదాపు అన్ని సిటీల్లో, టౌన్లో కొద్ది హోటల్స్ మినహా చాలామంది బ్రాండెడ్ ఆయిల్స్ వాడటం లేదు. గిట్టుబాటు కాదని భావిస్తున్న వ్యాపారులు నాసిరకం నూనె వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో బీ అలర్ట్. రోడ్ సైడ్ ఫుడ్ తినే ముందు 1-2 సార్లు ఆలోచించండి, లేదా మీ ఆరోగ్యాన్ని రోడ్డు మీద పడేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.